నెదందలంతు మా అమ్మ నెదందలంతు విపదంధతమస్సున వేళ ప్రేమ దీపము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు ఉంటారు కొంతమంది మహానుభావులు బాగా ఆలస్యం మందు కోసం అనారోగ్యంతో బాధపడుతున్న తాతగా మందు తెమ్మని పంపించారు మనమాట వెళ్ళి ఆ మందు పట్టుకొచ్చి ఈయన పోయాడు నెల మాసికం కూడా అయిపోయింది. అందుకని తెలుగులో సామెత మందు కోసం పంపిస్తే మాసిగారికి వచ్చారు అక్కడ వాడు పాపగట అంత ఆలస్యం అనమాట. ఏమిటి ఇలా చెప్తున్నారు మంచినీళ్ళ కోసం వెళ్ళి ఎంతసేపు ఇప్పుడు నలుగురు వెళ్ళారు నలుగురు రారు అని పాపం నేను బయలుదేరి వెళ్ళాడు. అడుగు జాడలు చూసుకుంటూ వెళ్ళాడు. అక్కడికే వెళ్ళాడు. ఆశ్చర్యపోయాడు. నలుగురు తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉన్నాయి. ఇదేమిటిది? దిగ్గజాలు లాంటి వాళ్ళు, 4 సముద్రాలు లాంటి వాళ్ళు, నా తమ్ముళ్ళు ఇలా అయిపోవడం ఏమిటి? చుట్టూ చూస్తే మనుషులు ఎవరు కనపడటం లేదే అని. కానీ బెందంబున తల్లడం బడరా. ధర్మరాజు ఎంత ఉద్విగ్నతకు లోనయ్యాడో ఎర్రాప్రగడ తన కవిత శక్తితో చెబుతున్నాడు కరుణ రసం. కానీ బెందంబున తల్లడం బడర దీర్ఘశ్వాస వైవన్యముందనుకన్. కానీ దెందంబున తల్లడం వడర దీర్ఘశ్వాస వైవన్యముందనుకన్. తాల్మి చెలింప కానీ దెందంబున తల్లడం వడర దీర్ఘశ్వాస వైవన్యముందనుకన్. తాల్మి చెలింప నిరుద్ధ శోక బాష్పాకుల లోచనుండగుచు తాల్మి చెలింప. నిరుద్ధ శోక బాష్పాకుల లోచనుండగుచు మూర్ఛల్పై కొనన్ కొంతసేపు నరేంద్రోత్తముడుండే చిత్రమున రూపుంగోలె తానచ్చటన్. కని దందంబున తల్లడం వడర దీర్ఘశ్వాస వైవన్యముందనుకన్. తాల్మి సలింప విస్మయపరీత స్వంతుడై శోక బాష్ప నిరుద్ధాకులలోచనుండగుచు మూర్ఛల్పై కొనన్ కొంతసేపు నరేంద్రోత్తముడుండే చిత్రమున రూపుంగోలె తానచ్చడన్. కానీ వాళ్ళని చూడగానే పాపం దెందంబున తల్లడం బడరా. అంతటి ధర్మరాజు, అంతటి ధీరోదాత్తుడు, సకల శాస్త్రములు చదివినవాడు, మనోధైర్యంతో చివరికి భార్యకి అవమానం జరుగుతున్నా సరే తట్టుకుని ధర్మానికి కట్టుబడి భరించినవాడు, 12 ఏళ్ల అరణ్యవాస దుఃఖాన్ని భరించినవాడు, ఏకచక్రపురంలో భిక్షాటన చేయవలసి వస్తే ఈ అవమానాలను భరించినవాడు, ఇంకెన్నో అవమానాలని భరించడానికి కంకపట్టుగా బతకడానికి సిద్ధపడి మనస్సుని తయారుగా చేసి లేదండి. ఉక్కు దగ్గర వేడు పెట్టాడు పాపం, ఊపిరి లేదండి. నాడి పట్టుకుని చూశాడు, చరించడం లేదండి. కానీ దండంబున తల్లడం బడుల దీర్ఘశ్వాస వైవన్యముందనుకన్. ఒక్కసారిగా నిట్టూర్పు పిలిచాట. ఏమిటిలా అయిపోయింది? బ్రాహ్మణుడేమిటి, అరణిపోవడం ఏమిటి, దానికోసం మన్నాడగడం ఏమిటి, మనం పరిగెట్టడం ఏమిటి? ఆ లేడి ఎన్ని మృగాలు పట్టుకుని ఎన్నిసార్లు వేటాడు, ఎన్ని యుద్ధాలు చేసాం. ఒక లేడి మనకి దొరకబడు కారం కర్మగారు. ఏదన్నా జరగగానే మనకి ఇలాగే అనిపిస్తుంది, వీళ్ళ అమ్మగారికి కూడా ఇలాగే అనిపించింది. బిడ్డని కన్నుండి బట్టికని నదీ పాలు తీసేసిన తర్వాత ఇంటికి వచ్చి ఏడిచిందట కుంతి. కరుణశ్రీ గారు రాస్తాడు, ముని మంత్రంబును సంగనేల ఒసగెబో మున్ముందు మార్తాండు రమ్మని పిలవగనేల పిలిచితి నివో ఆ తండు రానేల వచ్చె నువ్వు కన్నెనటంచునంచగ ధనుంచే పట్టగానేల పట్టి. అందున సూర్యుడి అవతారాన్ని, అందున సహజంగా కవచకుండలాలతో పుట్టిన వాళ్ళ చేతులు పెట్టెలో పెట్టి పరువు ప్రతిష్ఠ ఆయన ఇస్తే ఇచ్చాడు. ఆ ప్రయోగం నేను సూర్యుడి మీద చేయడం వాడి చాపల్యం కాకపోతే ఇంకెవరూ దొరకలేదా? ఒసగేబో
పిలిచి తినిగో ఆ తండు రానేల. దేవతలు తపస్సులు చేస్తే కనపడరు, యజ్ఞాలు చేస్తే కనపడరు, ఒంటికారి మీద నిలబడితే కనపడరు, విడుతుంప దగ్గర పిలవగానే వచ్చేసాడు. ఇదేమిటి దేవతలు ఎలా వచ్చేస్తారా? ఎంత తేలిక దేవతలు రావడం. అతడు రానేల వచ్చెనుగు కన్యజనంచు నింసకనం చేపట్టగానేల. పెళ్లికానమ్మాయన ఆయనకి తెలియదా? ఆ ధర్మం అని తెలియదా? నన్ను చేపట్టడం ఏమిటి? ఆయన అంతే చిన్నపిల్లని చేపంజం. ఆయన పెద్దవాడు, దేవతల గజనాథుడు, ఆదిత్య హృదయానికి మూర్తి, ద్వారశ మూర్తి. ఆయనకి తెలియదా? ఆయన నన్ను చేపట్టడం ఏమిటి? పట్టెనుగో పట్టిలో సంగనేల. పోనీదు అనుభవించిన వాడు అనుభవించిపోకుండా ఈ సంతానం ఏమిటి? ఏం చేసుకోవాలి నేను అని అడుగంటం కుంటి సౌభాగ్యములు. కుంటి జీవితం ఈ రోజుతో అయిపోయినట్టేరా? నిన్ను కేవలం నీళ్లలోకి విసిరా, నన్ను సముద్రంలోకి విసిరేసుకున్నాను రా నన్ను నేనే అని ఆ తల్లి బాధపడుతుంది. చిత్త చివరి వరకు బాధపడుతుంది. సరిగ్గా అదే పోలిక ధర్మరాజుకు వచ్చి అనుకుంటున్నాడు, ఏమిటిది? బ్రాహ్మణుడు ఏమిటి, అరణి ఏమిటి, తెమ్మండం ఏమిటి, పరిగెట్టడం ఏమిటి, ఇంత పరాక్రమవంతుడికి లేడు దొరకపోవడం ఏమిటి? అప్పుడు దాగమై ఈయన్ని పంపితే ఆయనేదో మునిగాడంటే అర్థం. నలుగురు మహాపరాక్రమవంతులైన వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా అయినా కూలిపోవడం ఏమిటి అని బాధపడి, కానీ దండంబున తల్లడంబడర దీర్ఘశ్వాస వైవన్యముందను నిట్టూర్చేసరికి 5 నిమిషాల్లో ధర్మరాజు శరీరం రంగులు మారిపోయాయి. పారిపోయినట్టుగా, తండ్రి పోలిక పారిపోయినట్టుగా వచ్చేసింది శరీరం. విస్మయపరీత స్వంతుడై 4 దిగ్గజాలను పోలిన వాళ్ళు, 4 సముద్రాలను పోలిన వాళ్ళు, ఎవరిని తట్టుకోలేక ఏ శత్రువులు ఉన్నారు ఇక్కడ? శత్రువులు దాడి చేసిన ఛాయలు కనపడటం లేదు, ఆయుధాలు కనపడటం లేదు, అసలు భూమి మీద రథచక్రాల గుర్తులు లేవు, ఎక్కడా యుద్ధం జరగలేదు, కనీసం మల్ల యుద్ధం కూడా జరిగిన ఛాయలు కనపడటంలా. ఏమైంది నా తమ్ముళ్ళకి అని ఆశ్చర్యపోయాడు. శోక బాష్ప నిరుద్ధ ఆకులలోచనుండగుచు పక్క శోకం, దాంతో కళ్ళ నిండా కన్నీళ్లు, దాంతో సరిగ్గా తమ్ముళ్ళను చూద్దామన్నా కూడా గుర్తుపట్టలేకపోతున్నట్ట. ఎవడు భీముడు ఎవడు అర్జునుడు తిరిగిట్లేదు ఆ కన్నీళ్ల కారణంగా. అంత ప్రవాహంలో వచ్చేపో మూర్ఛలు పై కొనను. ఒక్కసారి మూర్ఛపోయినంత పనిని మళ్ళీ తట్టుకున్నాడు. యుద్ధాల్లో తట్టుకోవడం అలవాటు కాదు. ఒక్కసారి నిలబడి ఆలోచించాడు, ఏమిటి? కొంతసేపు నరేంద్రోత్తముడుండే చిత్రమున రూపం ఓలే తానచ్చటం. ఒక బొమ్మలో ధర్మరాజు బొమ్మ ఎవరన్నా గీస్తే ఇలాగా ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోయాడు. ఒక్కసారి స్థాణువు కొయ్యబారిపోయాడు, దిగ్భ్రాంతికి లోనయ్యాడు, నిర్ఘాంతపోయాడంటే అర్థం. అలా ఆ స్థితిలో కూడానండి ఆయన చేసింది ఏమిటో తెలుసా? ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏం చెయ్యాలో అదే చూశాడు. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాగ్ని కోటీర మాణిక్య సంహృష్ట రాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రివద్వద్వయే అద్వయే మాతా వరకత శ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుక ప్రియే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుభాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్ని కోటీర మాణిక్య సంహృష్ట రాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే. దేవతలకు అధినాథుడు, యక్షులకు అధినాథుడు, సకల భూతములకు అధినాథుడు, దిక్కులకు అధినాథులైన వాళ్ళంతా తమ కిరీటాలలో ఉండే మాణిక్యాల పంక్తులని కాలి గోళ్ల మీద పడేలా సాష్టాంగ నమస్కారం చేస్తుంటే అమ్మా కాత్యాయనీదేవి, శ్యామలాదేవి సమస్త దేవతలు వచ్చి నీకు పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే వాళ్ళ కిరీటాల్లో ఉండే ఎర్రని, తెల్లని, నల్లని, ఆకుపచ్చని మాణిక్యాల కాంతులు నీ గోళ్ల మీద పడి గోళ్లు ప్రకాశిస్తున్నాయమ్మా. అంతటి వైభవం కలిగిన దానివి నాకు ఈ రహస్యం తెలియజేయమ్మా. నా తమ్ముడు ఎందుకు చచ్చిపోయా? ఆ అమ్మవారిని స్మరించడం వల్ల ఒక్కసారి ఆయనకి స్పృహ కలిగి ఎదురుగా ఒక కొంగ కనపడింది. ఇక్కడ కొంగ తప్ప మరేం కనపడ్డల్లా. నా తమ్ముళ్ళు కొంగ చేతిలో చనిపోయేంత అల్పులు కాదు, వీళ్ళే చేప మొక్కల. కొంగ చేతిలో ఎలా సరిపోతారండి? వెంటనే చూడండి, వివేకం అంటే ఖచ్చితంగా ఇంత భయంకర మారణ హోమం జరిగిన చోట కొంగ తప్ప మరేం కనపడడం లేదు అంటే కొంగే కారణం. అది కొంగ అయితే కారణం కాలేదు, ఖచ్చితంగా ఎవరో అయి ఉంటారు. ఈ వివేకంతో ప్రవర్తించడమే చాలా ముఖ్యం.
ఈ వివేకం లేకే అర్జునుడు కిరాత అర్జునీయంలో దెబ్బ తిని మళ్ళీ కన్నప్పగా పుట్టాడు. ఇదే పరీక్ష అర్జునుడికి జరిగింది. కిరాత అర్జునీయ ఘట్టంలో అరణ్య పర్వంలోనే ఈ యక్ష ప్రశ్నకి కొద్ది నెలల ముందు, కొద్ది ఏళ్ళు ముందు తపస్సు చేస్తున్నాడు. పంది వచ్చింది, పంది మీద బాణం వేశాడు. తిన్నగా ఉండగా కిరాతుడు వచ్చి బాణం వేశాడు. కిరాతుడితో యుద్ధం చేశాడు. పంది కోసం యుద్ధం చేశాడు. తపస్సు చేసేవాడికి పంది ఎందుకంటే లేనిపోకూడదు, పౌరుషాలంటే అది. ఆ యుద్ధంలో కిరాతుడు ఒకవైపు వేశాడు, పందికి బాణం. అర్జునుడు ఒకవైపు వేశాడు. నాదంటే నాదని కొట్టుకున్నాడు. అప్పుడు కిరాతుడితో యుద్ధం చేశాడు. తప్పులేదు, క్షత్రియపుత్రుడు కిరాతుడితో చేయొచ్చు, పౌరుషం. కానీ వేసిన బాణాలన్నీ పూలదండల కింద మారిపోతున్నాయి స్వామి వక్షస్థానం, కిరాతుడు వక్షస్థానం. ఈయన అక్షయ తూణీరం, అందులోంచి తీసిన కొద్దీ బాణాలు వస్తూ ఉంటాయి. అది లేకుండా పోయింది. చెయ్యి పెట్టి తడివితే ఏం బాణాలు లేవుట, ఉట్టి గొట్టం పాన్స్ కూడా డబ్బా ఉంటుంది, ఖాళీ అయిపోతే అలా ఉంది వెనక. భారత కిరాతార్జునుల్లో ఓ మాట అంటాడు విచిత్రంగా. అక్కడ ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ తడుగుతున్నా బాణాలు రావట్లేదుగా, అయినా అర్జునుడు ఇలా తడుగుతూనే ఉన్నట్ట. ఇంకా వస్తాయేమో. ఎలా తడుగుతున్నాడంటే, ఒకప్పుడు బాగా సాయం చేసిన జమీందారు ఎవరైనా ఊళ్ళో ఉంటే ఆయన పేదవాడు అయిపోయినా ఈ అడగడానికి అలవాటు పడిన వాడు వెళ్ళి ఆయన్నే తడుగుతూ ఉంటాడు కదా, ఏమైనా ఇస్తాడేమో అని అలాగే తడుగుతున్నట్టాడు. ఎంత చిత్రమైన కవిత్వం భారత కిరాతార్జునుల్లో చెబుతాడు ఆ మాట. బాణాలు లేవుట, ఎంత తీసినా రావట్లేదు, కానీ అలాగే తడుగుతున్నట్ట. ఎందుకంటే ఒక జమీందారు ఉంటాడు ఊళ్ళో, పాపం ఏదో నలుగురికి సాయం చేస్తాడు. అలా పాపం వీడు కూడా ఏదో అడగడం తెచ్చుకోవడం అలవాటు పడ, ఆయన దానకర్మగా చేసి ఆయన అలా అయిపోయాడు. ఏం చేద్దాం, దాత యాచకుడు అయిపోతాడు ఒక్కోసారి. అందుకే అతిగా చేయకూడదు, దాత యాచకుడు కాకూడదు. అయిపోయాడు పాపం ఆయన స్థితికి. అయినా వీళ్ళు అడగడం మారట్లేదు. అక్కడికే వెళ్ళి ఏమండి ఇవ్వలేరండి, ఎంతో కొంత ఇవ్వండి, మీరు బోనేయండి, మీరు ఇస్తేనే మొదలుపెట్టి ఆయన దగ్గర ఏం లేదు మొర్రోడు ఆయన. అలాగా ఒకసారి దానాన్ని పుచ్చుకోవడానికి అలవాటు పడినవాడు పాపం ఆ ఇచ్చే ఆయన పేదవాడైనా ఆయన కాళ్ళు చేతిలో పట్టుకుని తడుగుతూ ఉన్నట్టుగా అర్జునుడు పూర్వకాలపు కృతజ్ఞత ప్రకారం ఆ అక్షయ తూణీరం పట్టుకుని తడుగుతున్నట్టు. అలాంటి స్థితి కలిగినప్పుడు ఖచ్చితంగా ఉన్నవాడు కిరాతుడు కాదు, వేరేవాడని ఆలోచన రావద్దండి వివేకం అంటే. ఆ వివేకం లేదు. ఆయనతో యుద్ధం చేశాడు. చివరికి ఆయనంతటా ఆయనే ప్రత్యక్షం అయితే కానీ గుర్తుపట్టదు. అందుకే దాని ఫలం గమనించండి. జన్మాంతర కర్మలు ఎలా ఉంటాయో. పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు. పంది ముఖ్యమా, పరమేశ్వరుడు ముఖ్యమా? పార్థుడికి చేతం తెలియదా? మనం అపార్థులం, మనకు తెలియకపోవచ్చు కానీ ఆయనకి తెలియదు. అందుకే చివరికి కన్నప్పగా జన్మించాడు, బోయకులంలో పుట్టాడు. 12 ఏళ్లకే వేటకెళ్ళాడు. పంది కోసమే వేటకెళ్ళాడు. మళ్ళీ అక్కడ కూడా లెక్కే. జన్మాంతర కర్మ ఎక్కడికి పోతాడు, మళ్ళీ బందే. మళ్ళీ ఇంకో వేరే జంతువు లేదు, మళ్ళీ బందే. అంటే పూర్వజన్మ బందే. ఎక్కడికి పోదు, ఇప్పుడేమో తెలుసుకుంటావా లేదా మళ్ళీ పోతులో పడతావా? అప్పుడు పంది వెనకాల వెళ్ళాడు కన్నప్ప. వెళ్ళాడు, పంది దొరకదు. సింహం అయితే గొడవ లేదండి. పందిని పొడిచిన వాడే బంటు, కందం రాసిన వాడే కవి అంటారు తెలుగు. పద్యాలన్నింటిలోకి కంద పద్యం కష్టం, అది రాయడం వస్తే వాడికి. వేట అన్నింటిలోకి పంది కష్టం. సింహాన్ని వేటాడడం కష్టం అనకండి. సింహాన్ని 5 నిమిషాల్లో వేటాడకపోతే అది మన వేటాడు, గొడవలేదు. ఓ పని అయింది. మర్నాటికి 2వ రోజు 3వ రోజు సంచయనం. సింహం పులి గొడవ లేదు, వాటిని మనం వేటాడకపోతే అవి మనం వేటాడితే. పంది అలా కాదు, అది దావదు మన దాపదు. పరిగెట్టేస్తుంది, నీటిలో దూరిపోతుంది, నీటిలో దిగిపోతుంది, గోతులో దిగిపోతుంది, చుట్టూ వెళ్ళిపోతుంది. అక్కడికి ఇష్టం వచ్చి మనం అక్కడికి వెళ్ళాలి. అందుకని పందిని పొడిచిన వాడే బంటు. దాని మార్గాలు దాని వ్యూహాలు కనిపెట్టి దాన్ని పొడిచిన వాడే బంటు, కందం రాసిన వాడికి. అందుకని కన్నప్పతోటి వేటకొచ్చిన ఇతర కిరాతుల బాలలు ఆ పందిని వేటాడలేక, యువరాజు కదా ఆ కిరాత గూడానికి, ఆ బోయి గూడానికి ఆయన అధిపతి యువరాజే. అందుకని యువరాజా నువ్వు చూసుకోవయ్యా అని ఈయన మరి పౌరుషం ఎక్కడ. అందుకని వెళ్ళాడు. పంది దొరకలేదు. అక్కడ కూడా వెనకాల పరిగెట్టాడు బాబు. పంది దొరకల, మాయమైంది. చెట్టు కింద శివలింగం కనపడింది. ఆశ్చర్యం అండి. అర్జునుడిలాగే అయితే చెట్టు కొట్టేసుకుని పంది కోసం పరిగెట్టాడు. ఇక్కడ శివలింగం కనపడగానే జన్మాంతర స్పృహ వచ్చి చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు, నాకు శివుడు కావాలి కానీ పంది దేనికి పనిలేక అని ఆ పందిని మర్చిపోయి చెట్టు కింద శివలింగాన్ని పట్టుకుని, పరమేశ్వర ఇక్కడ ఉన్నావేమిటయా, ఎవరు నీకు అన్నం పెడతారయ్యా, ఎవరు నీకు నీళ్లు పోస్తారయ్యా, మా ఇంటికి రావయ్యా అని కూర్చున్నాడు. అది భక్తి అంటే. పూర్వజన్మలో పంది పరమేశ్వరుని వదిలేసి పందిని పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు పందిని వదిలేసి పరమేశ్వరుడు పట్టుకున్నాడు. ఎప్పటికైనా మనం ఈ పంది పెంట లాంటి సమస్త భోగ భాగ్యాలని, కీర్తి ప్రతిష్టలని, ధన కనక వస్తు వాహనాల కాంక్షలను వదిలేసి ఆ లక్ష్మీనారాయణ స్వామి పాదాలు ఆశ్రయించి తీరాలి. మానవ జన్మకి ముక్తి అది ఒక్కటే. ఆధ్యాత్మిక సందేశం ఎవరు చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా అంతే. ఈ భౌతిక వ్యామోహం తగ్గాలి, ఆ స్వామి మీద వ్యామోహం పెరగాలి.
ఈ భౌతిక భోగాల కోసం కీర్తి గాని, ప్రతిష్ట గాని, డబ్బు గాని, స్త్రీ గాని, పురుషుడు గాని, పదవులు గాని, పెదవులు గాని, ప్రచార వ్యామోహం గాని, దేనికోసం మనం వెంపర్లాడినా పంది పెంట కోసం వెంపర్లాడినట్టే. నేను చెప్పే మాట కాదు, ఇది కేవలం శంకరాచార్య వివేక చూడమని. ప్రతిష్ట సౌకరీ విష్ట సమాగీత మహాత్మభి. ఇవాళ పబ్లిసిటీ 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 అంటారే, ఆ వ్యామోహం బాగా ఎక్కువైంది వాళ్ళందరికీ. అర్థమైన వాళ్ళకి పబ్లిసిటీ కోసమే కొన్ని పనులు చేస్తున్నాం మనం, ప్రచారం కోసం. చివరికి పెళ్లిలో వీడియో తీస్తుంటే అప్పగింతల్లో ఏడుపు రాలేదని మళ్ళీ వీడియో వాడిని పిలిచి మళ్ళీ ఏడవడం చూశాడు. ఇందాక ఏడవలేదు, ఇప్పుడు దీ బాగుండదు, సినిమా యాక్టర్ ఏడవడానికి రెండోసారి. రెండింటిలోనూ కళ లేదు, రమ్మనే స్వాగతం ఎక్కడా లేదు. ఒకటి బోడి తరపు అంటే బోడి తరపు, ఎవరో రావద్దు, మేమే బోడి, వస్తే మీరు బోడే. అతిథులు రాక ఎందుకు బంధువులే రానివ్వట్లేదు. మేనత్త మేనమామ ఫోన్ చేసి ఇంటికి వస్తామంటే అవర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్, డోంట్ డిస్టర్బ్ దెమ్. మళ్ళీ ఇదోటి ఇక్కడ పిల్లలు చదువుకుంటారు, డిస్టర్బ్ అవుతారు. పిల్లలు ఎంత గొప్పవాళ్ళు. పిల్లలు చదువే, ఇంకేం అక్కర్లేదండి. మేనత్త అక్కర్లేదు, మేనమామ అక్కర్లేదు, బంధువులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళక్కరా, వాళ్ళ ఇంటికి వీళ్ళు రావక్కరా. మరి పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోయారంటే అయిపోరా, ఆత్మహత్య చేసుకోవాలంటే చేసుకోరా. నలుగురు మేనమామలు, నలుగురు పిల్లతండ్రులు ఉన్న రోజుల్లో ఈ పిల్ల, ఈ 16 ఏళ్ల పిల్ల ఏదైనా కష్టం వస్తే ఎవరో ఒకరికి చెప్పుకుంటుంది. తల్లిదండ్రులు కాకపోతే ఎవరో ప్రేమించిందని అనుకుందామని పొరుగుతులో పడింది, ఏదో అయింది. తల్లికి చెప్పలేదు, పిన్ని చెప్పు, పిన్ని కొంచెం అమ్మకి చెప్పవు, ఏదో చదువు కదా. ఎవరు లేకపోతే ఎవరికి చెప్తారు, దేవుడికి చెప్పుకోవాలి. అందుకే ఆత్మహత్య. 10 మంది బంధువులను నిలబెట్టుకోవాలి, బంధువుల్ని పిలవాలి, బంధువుల ఇంటికి మనం వెళ్ళాలి. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవికాలం సెలవులు, ఎంతసేపు సమ్మర్కు చాలు చూసుకో, ఏది మర్చిపోమని చెప్పండి. మన ఆరోగ్యం మనం అశ్రద్ధ చేస్తే ఈ మొత్తం 4 రద్దేగా. అందుకే ఎంతో కొంత మనము చేయాలి. అందుకే నాకు అలవాటు, ఖచ్చితంగా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఏం చేసినా ఆరోగ్యం వీలైనంత వరకు అశ్రద్ధ చేయాలి. మన ఆరోగ్యం మందగా అది ఇప్పుడు చేశాను. అందుకే మాస్టర్ పికప్ చేయించుకుంటా. ఇప్పటికి 4 ఏళ్ళుగా హైదరాబాద్ వెళ్ళాక కూడా చేయించుకుంటున్నా. ఆయన మొదటి సంవత్సరం 2000 పుచ్చుకున్నాడు, తర్వాత 3000 పుచ్చుకున్నాడు, మొన్న 4000 పుచ్చుకున్నాడు. ఏమీ లేదన్నాడు. అన్ని కడుపు పొట్ట చూసి, కాలు చూసి, వేలు చూసి, మెదడు చూసి, అన్నీ చూసి చివరికి మా డాక్టర్ గారు ఏమన్నారంటే, ఏమిటో అన్నీ వెతికం, ఏం దొరకలేదు అన్నాడు. 4000 దొరికాయి కదా అన్నాడు. నాకేం దొరకలేదు కానీ ఇక 4000 దొరికాయి. ఆయన సంతోషించి ఎలాగే జోక్ చేస్తారని మీరు నాకు ఆ జోక్ ఉపయోగించిందండి. 1000 తగ్గించాడు జోక్ కోసం. వెంటనే అసిస్టెంట్ పిలిచి మరి ఇలాగే మాకు నవ్విస్తారు, అందుకే నీ పిలుస్తావు సరదాగా, 1000 తగ్గించి అమ్మాయి జోక్కి 1000 అనమాట అనుకున్నాను. లేకపోతే ఏమీ దొరకలేదు. ఏం దొరుకుతుంది? 4000 దొరకలా. లెక్కలు, జమా ఖర్చు లెక్కలు ఎంత తెస్తున్నాం, ఎంత అది ఖచ్చితంగా వ్యక్తుల డబ్బుకి లెక్క రాయాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నెలకోసారి దంపతులు చూసుకోవాలి. ఈ నెలలో ఎంత అయింది? 40,000 అయింది. ఎందుకైంది? కింద నెల 30,000 అయింది కదా, ఇప్పుడు 40,000కి ఏం అదనంగా పెట్టాం. అప్పుల్లో పడిపోతాం. మనం ఇలా పెట్టద్దు, నిర్ణయానికి రావాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఇదే కదండి. అలా ఉండకపోతే జీవన్మృతుల కింద లెక్క, అప్పుల పాలైపోతాం. తల్లిదండ్రులను విస్మరిస్తే కృతజ్ఞులమైపోతాం. దేవతలను విస్మరిస్తే జీవితాన్నే కోల్పోతాం. అతిథులను విస్మరిస్తే త్యాగభావాన్ని కోల్పోతాం. దేవతాతిథి భృత్యేక్షక భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయక నిర్వపతి పంచానాం. ఈ నలుగురికి పెట్టి తినాలి. అలా పెట్టకుండా ఎవడు తింటాడో ఉచ్ఛ్వసంస నజీవతి. వాడు ఊపిరి పీలుస్తున్నంత మాత్రాన గొప్పవాడు కాదు, వాడి పని అయిపోయినట్టే. అటువంటివన్నీ మనం గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ ఇంకా యక్ష ప్రశ్నలు, అపూర్వమైనటువంటి ప్రశ్నలు, సమాధానాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ రేపు సరిగ్గా 6:30కి ఖచ్చితంగా మొదలవుతుందండి. మనం 6:30 పుస్తకాలు లోకావన దేవతానీక బ్రాహ్మణ భోగనాత్యకరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద దృంపవే భవలత నిత్యానుకంపానిధి. నీకు మృక్యద దృంపవే భవలత నిత్యానుకంపానిధి అని ప్రార్థన చేస్తోంది. శ్రీకృష్ణుడు వచ్చాడు, అవ్వా నేను మేనల్లున్నమ్మా, నీకు నన్ను ఏదో దేవుడు అంటావు, అదంటావు, ఇదంటావు, ఏమిటో నీ అభిమానం. నేను మేనల్లున్నమ్మా, మీ అన్నగారు వసుదేవుడు, ఆయన కొడుకుని నేనంటే ఊరుకోవయ్యా, నువ్వు అలాగే అంటావు, మా ఐజేద్దామని చూస్తున్నాను. నువ్వు దేవుడివి నాకు తెలుసు, నువ్వే మమ్మల్ని కాపాడాలంటే శ్రీకృష్ణుడు చాలా సంతోషించి, ఫోన్లే అత్త నువ్వు గుర్తు పెట్టావు, సంతోషం, దేవుణ్ణి అంటున్నావు కదా, నీకు వరం ఇస్తాను కోరుకోవాలి, నీకు వరం ఇస్తా కోరుకో
ఆవిడ ఏం కూరింది తెలుసునండి, ఆశ్చర్యకరంగా మానవులెవరూ కోరరండి అలాగా. ఇంటి ఎంత ఉన్నతమైన మనస్తత్వమో నిజంగా. స్వామి విపదస్సంతు నశ్యశ్వతు తత్ర తత్ర జనార్దన, అప్పుడప్పుడు మాకు ఆపదలు వచ్చేలా చూడవయ్యా అని కోరింది. ఆశ్చర్యకరమైన వారికి ఎవరైనా కోరుతాం. అప్పుడప్పుడు మాకు కష్టాలు వచ్చేలా చూడమని నీకు హామీ ఇస్తున్నా. మిగిలినంతా నన్ను అడగద్దు. మొత్తం మా మేనళ్ళు, తోడళ్ళు, తమ్ముడు అని చెప్పండి. నెదందలంతు మా అమ్మ నెదందలంతు విపదంధతమస్సున వేళ ప్రేమ దీపము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు ఘన సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మ నెదందలంతో. మాతృసేవ చేయడం దగ్గర నుంచి, మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించడం దగ్గర నుంచి, మాతృదేశ భక్తిని కలిగి ఉండడం దగ్గర నుంచి, మాతృదేశంలో పుట్టిన సమస్త సాహిత్యాన్ని చదవడానికి ఒకే ఒక లక్ష్యం. ఇదంతా చేయడం ఒకే ఒక ప్రయోజనం కోసం. అది ఆత్మజ్ఞానాన్ని పొందడం, అజ్ఞానాన్ని నుంచి బయటపడడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఏమిటి అజ్ఞానం, ఏమిటి ఆత్మజ్ఞానము అంటే, ఉన్నది ఒకే ఒక పదార్థం, అది ఇన్ని రకాలుగా కనపడుతోంది అని తెలుసుకోవడం జ్ఞానం. ఉన్నదంతా వేరు వేరు, వారు వేరే, నేను వేరే, ఇది వేరే, అది వేరే, అంతా వేరు వేరు అని అనుకోవడం అజ్ఞానం. మన సమస్త దుఃఖాలకే మూల కారణం ఈ అజ్ఞానం, ఈ భేదభావం. మనం ఇతరులందరినీ మనకంటే వేరుగా భావించడం వల్లే వారితో పోటీ పడతాం. మనతో మనం పోటీ పడం కదా. అన్నదమ్ములు ఎవరన్నా పోటీ పడితే అన్నదమ్ముల మధ్యలో పోటీ ఏమిట్రా, ఒక తల్లి బిడ్డలు అంటాం. నిజానికి సృష్టి అంతా కూడా లక్ష్మీనారాయణుడు సంతానం కాబట్టి మనం అంతా అన్నదమ్ములమే, అక్క చెల్లెలే. మన మధ్యలో కూడా పోటీ ఉండాల్సిన అవసరమే లేదు. కానీ మనమే మన అహంకారం కొద్దీ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద కొన్ని రకాల గీతలు తీసుకున్నాం. ఈ గీతలన్నీ తొలగించుకుని ఎంత విశాల భావాన్ని మనస్సులో పెంపొందించుకోగలిగితే అంత ఆనందంగా ఉండగలుగుతాం. అదే ఆత్మజ్ఞానం. దానికి మూలమైంది కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ అని మా అమ్మ ప్రార్థనలో చెప్పారు. చిన్నప్పుడే మాకు భారత భాగవతాలన్నీ వ్యాసపీఠంలాగా బోధించావమ్మ. ఒళ్ళో పడుకుని పట్టుకుని వారు తాగాక కొన్ని చెప్పావు, తాగకముందు కొన్ని చెప్పావు, తాగనంటే కొన్ని చెప్పావు. రకరకాలుగా మొత్తం మీద ప్రలోభ పెట్టు, భయపెట్టు, బతిమాలో, బామాలో ఏదో రకంగా అన్ని పురాణ కథలు చెప్పేసావు మొత్తం మీద. వీటి సారాంశం ఏమిటంటే కమఠంపు నివృత్తిని పొందుట. కమఠం అంటే తాబేలు. కమఠము, కచ్చపము, ఢులి, కూర్మము ఇవన్నీ తాబేలుకి పేరు. స్వామివారి యొక్క రెండవ అవతారం మత్స్య కూర్మ వరాహములు అంటాం కదా, కూర్మావతారం. వేదాంతంలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భగవద్గీతలో కృష్ణుడు యదా సంహరతే ఏజాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడు 2వ అధ్యాయంలో. తాబేలుకు ఒక శక్తి ఇచ్చాడు భగవంతుడు. ప్రతి జీవికి దానికి అవసరమైన శక్తే దానికి ఇస్తాడు భగవంతుడు. అది బతకాలంటే ఆ శక్తి ఉండాలి. మనకు అవసరమైనవి మనకి ఇచ్చాడు. కానీ మనం బతకడం కోసం ఇతర ప్రాణుల హక్కులన్నీ హరిస్తున్నాము. అందువల్లే దుఃఖం అనుభవిస్తున్నాం. అవన్నీ మనల్ని శపిస్తున్నాయి. రసగంధాలు వాడాలి కానీ అసలు మానేమో చెప్పండి. దీనికే కమఠంపు నివృత్తి. ఎక్కడ మన మనస్సును వెనక్కి రాకపోవాలి, ఎక్కడ ముందుకు తీసుకెళ్ళాలి.
ఈ వివేకాన్ని కలగడం కోసమే రామాయణమైనా భారతమైనా భాగవతం. అందులో భారత భాగవతాలు రెండూ మనకి వ్యాసుడే అందించాడు. మనం చెప్పుకున్నటువంటి యక్ష ప్రశ్నలు అరణ్య పర్వం ఘట్టం కూడా భారతంలోది. కాబట్టి ముందుగా వ్యాస ప్రార్థన చేసుకుందాం. మనం మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుగలంతు ముక్తి పద నిశ్రేణిన్ పదంబూనగన్. ఆ వ్యాసుగలంతు వ్యాసుల లక్షణాలలో మొట్టమొదటి మనం నేర్చుకోవలసింది మునియై. మునే కర్మ మౌనం. వయస్సు పెరుగుతున్న కొద్దీ, బాధ్యతలు తగ్గుతున్న కొద్దీ మౌనంగా ఉండాలి. 60 ఏళ్ళు దాటాయంటే మౌనం, మాట్లాడే పర్లేదు. ప్రభుత్వం వారు కూడా పంపించేశారు. ఈ మధ్య 2 ఏళ్ళు పెంచారు, అయినా పంపేస్తారు. ఇదివరకు 58కే పంపించేవారు, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు పెంచారు. అక్కడ కూడా మాట్లాడకుండా పనిచేయమనే పెంచారు. అంటే మాట్లాడుతూ పనిచేయమని కాదు, అక్కడ మౌనమే. ఈ ఇంటికి వచ్చాక 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ మౌనంగానే ఉండాలి. ఇక అందరూ ఊరికి అందులో వేలెట్టి ఇందులో వేలెట్టి ఈ కాలం కోడళ్ళు అనకూడదు. ఆ మాత్రం కూడా పెట్టరు. ఇక అయిపోయింది అది. ఈ కాలం కోడళ్ళు అలాగే ఉంటారు. మనం నిర్ధారించుకో, ఊరుకోని. ఈ కాలానికి నువ్వు మారిపోరా. మా చిన్నప్పటికీ ఎప్పటికీ ఎంత మారిపోయిందో అనేవాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మా చిన్నప్పటికీ, నీ చిన్నప్పటికీ ఎప్పటికీ నువ్వు మారలా. అద్దం ముందు చూసుకో. మనం మాట్లాడిన లోకం ఎందుకు మారదండి? ఇదేం ఆశ్చర్యకరమైన మాట. మా చిన్నప్పుడు ఊరు ఎలా ఉండేదంటే ఇప్పుడు ఎలా మారిపోయింది. అయితే ఏమైంది? మారకుండా ఎలా ఉంటా? మీ చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలా ఉన్నావా? లేదే. ఇంత లావయ్యో, అంత పొడుగయ్యో, నెత్తి జుట్టు అంతా ఊడింది. ఏం చేద్దాం? నాకు ఇప్పుడు జుట్టు కావాలంటే నేను 20 ఏళ్ళ క్రితం ఫోటో తీసి చూసుకుని ఎవరికి తెలియకుండా చూసి లోపల పెట్టేసుకుంటాను. మరి ఇప్పుడు కావాలంటే వస్తుందా? నిజానికి మరి ఆ జుట్టు అంతా ఉన్న రోజుల్లో నాకు ఈ పద్యాలు అవధానం ఇవన్నీ లేవు. భగవంతుడు ఇప్పుడు జుట్టు ఇచ్చి ఈ శక్తి అంతా లాగేస్తే వద్దు బాబాయ్ నాకు శక్తే కావాలి. జుట్టును బట్టి ఎవరు గౌరవించరు కదా. అంచేత ఎప్పుడు గతాన్ని తలుచుకోకూడదు, గతంతో పోల్చుకోకూడదు. మన దుఃఖానికి సగం కారణం ఇది. ఎంతసేపు ముసలాలు కూర్చోవడం మా చిన్నతనమే మాట్లాడటం అనవసరంగా నాన్సెన్స్. చిన్నతనం కూడా నిలుపు ఎలా ఉంటే రాదని తిరిగి రాదు. గతే రూపేణ కర్తవ్య. కొంతమంది ఉంటారు భవిష్యం నైవచనతే, భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలా ఉంది, ముందు ముందు ఎలా ఉంటాం. ముందు మనం ఉంటే కదా ఎలా ఉండేది, మనం ఉంటాం. నీకు ఎందుకు ఎవడో ఈ రెండే. వర్తమానం గురించి మాట్లాడేవాడు ఒక్కడు ఉండడు. అంతా గతం లేదా భవిష్యత్. మన దుఃఖానికి మూలం ఇది. గతం నువ్వు మళ్ళీ తేలేవు కాబట్టి మాట్లాడాలి. భవిష్యత్తు ఇంకా రాలేదు కాబట్టి మాట్లాడవలసింది వర్తమానం. అది వదిలేస్తాం. ఈ గతాన్ని గురించి తలుచుకుని బాధపడడం వల్ల, భవిష్యత్తును తలుచుకుని భయపడడం వల్ల వర్తమానం చెడిపోయింది. ఎందుకంటే అప్పుడేదో పదార్థం తయారు చేస్తున్నాం, అది మాడిపోయింది. ఈ చింతనలో పడి ఏ రొట్టెలో కలుస్తున్నాం, అది మాడిపోయింది. ఇప్పుడు మొగుడు తిట్టాడు, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, దిక్కుమాల్లో ఉంటాడు. అయిందా అంటే ఏమైంది? గతం తలుచుకుని బాధపడ్డావు, భవిష్యత్తు తలుచుకుని భయపడ్డాం, వర్తమానం పాడి. ఈ 2 తలుచుకోకుండా ఉంటే ఆ రొట్టె బాగుంటుంది, ఆ వాడి బాగుంటుంది. మా అబ్బాయి సెటిల్ అయ్యాక పైకి వస్తానంటే యమధర్మరావు చూరుకోవడం. మా అబ్బాయి సెటిల్ అయ్యాక పైకి వచ్చేయంటే అది మనకి అనవసరమైన వ్యవహారం. అంటే తాపత్రయం పెట్టుకోవడం, మనకి కాయిక మనం పనులు తగ్గించుకోవచ్చు. అప్పగించేయి, చూసుకుంటారు. ఏం కాదు, ఏదో అవుతారు. అడిగితే సలహా చెప్పడం లేదా ఊరుకోవడం అంతే. వాచిక మౌనం, మాటలు వేరేనని తగ్గించుకోవడం, మనుషుల్ని మెచ్చుకోవడం, వారికి మెచ్చుకునే మాటలు మాట్లాడడం, ఇదే వాచిక మౌనం. మూడోది మానసిక మౌనం. కొంచెం కష్టం. క్రమంగా చేసే పని లేనప్పుడు, మాట్లాడే అవసరం కూడా లేనప్పుడు దాని గురించి ఆలోచించి మాత్రం ఏం చేస్తాం, అందుకని వదిలేదు. ఇదే త్రికరణములు. మనో వాక్ కాయ కర్మ. మనస్సు, వాక్, మాట, కాయకర్మ, చేతితో చేసే పని. ఈ 3ఇంటిలోనూ పరిమితి కనుక పాటించగలిగితే త్రికరణ శుద్ధి అంటే అదేనండి. హాయిగా ఉంటాం. ఎందుకుంటాం? అన్నింటిలోనూ మనం ఓవర్ యాక్షన్ చేస్తాం. బాగా ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ పనులు నెత్తి మీద కూర్చోవాలి. ఈ వీటి వల్ల అనారోగ్యాలు బాగా. అంచేత దాని నుంచి బయటపడడం కోసం ఇదంతా. ఎవ్వడు యుక్త కర్మధునియై. ఆయన చెయ్యవలసిన పనులు మాత్రమే వ్యాసుడు చేశాడు. వేదాలు విభాగం చేశాడు, 18 పురాణాలు రచించాడు, భారతం భాగవతం అందించాడు. ఇంకేం కావాలి? ఆయన ఏమి రాజ్య పరిపాలన చేయలేదు.
సత్యవతీదేవి పిలిపించి సంతానం లేకుండా నాశనం అయిపోతుందిరా వంశాన్ని అయినా దీన్ని ఏదో రకంగా నువ్వు నిలబెట్టాలి అంటే అంబిక అంబాలికలకి వరప్రసాద మాత్రం చేత సంతానాన్ని ఇచ్చాడు. పొరపాటు మాట్లాడదు, అది శారీరక సంగమం కాదు, కేవలం అనుగ్రహం వరప్రసాదం. ఋషులు అలాగే చేస్తారు. మనకి తెలియక మనం చేసే పనులు వాడు చేస్తారు అనుకుని వెర్రి మాటలు మాట్లాడుకుంటాం. మనకి ఎంతకంటే ఆలోచించే శక్తి లేదు కదా. అది కేవలం వరప్రసాదం. అప్పుడు వారిని ఎవరైతే భక్తితో సేవించారో దాన్ని బట్టి ఉంటుంది. అంబికాదేవి కళ్ళు మూసుకున్నందుకని గుడ్డాడు పడతాడని చెప్పారు. అంబాలికాదేవి వెనవెనపోయింది అయ్యో అని, నీకు అలాంటి వాడే పుడతాడు. దాసి శ్రద్ధగా సేవ చేసింది, నీకు మంచివాడు పుడతాడు, విదురుడు పుట్టాడు తెలుసు. ఇందులో వ్యాధులు ఏముందంటే ఇదే యుక్త కర్మధుని తల్లి చెప్పింది కాబట్టి, తప్పనిసరి కాబట్టి, మాతృసేవ ప్రధానమైన విషయం కాబట్టి రాజవంశం నిలబెట్టడం. మామూలు వాడైతే అక్కర్లేదు. మన వంశాలు నిలబడకపోయినా వచ్చే నష్టమే. మన కృష్ణదేవరాయల వంశం ఏంటి, ఇప్పుడు నిలబడకపోతే నష్టమే. అందుకే వంశోద్ధారపడు కొట్టుకోకల్లా అయిపోయింది. ఎవరి వివాహం ఉందే వాటే జరుగుతుంది, మిగిలిన జరగాలి. అనవసరం ఆత్మజ్ఞానం పొందేవా లేదా ముఖ్యం తప్ప కొడుకు పుట్టడం కోడలు పుట్టడం ముఖ్యమైన విషయం కాదు. అందుకని ఆయన చేయవలసిన పని ఏదో చేశాడు, మిగిలినంతా గ్రంథాలు వచ్చినాయి. ఆ గ్రంథాలు ఎప్పటికీ మిగిలాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అదే ఏం చెప్పుకుంటాం అంటే మౌనంగా ఉన్నాడు, చేయవలసిన పనులే చేశాడు. ముక్త ఆత్ముడై అందువలనే ఎప్పుడు జీవన్ముక్తుడై బతికాడు ఆనందంగా. ఆయనకేం తాపత్రయాలు లేవు. అంతటి వ్యాసుడేనండి ఒక్కసారి అన్నట్టు విచిత్రంగా భారతంలో ఉన్నది ఏదోనయ్యా అలా వచ్చేసింది. ఏమిటో మా అమ్మ చెబితే వాళ్ళకి పుత్రులను అనుగ్రహించారు కదా, మా అబ్బాయి అనిపిస్తుంది. చూడండి, కేవలం వరప్రసాదం చేత అనుగ్రహిస్తేనే మా అబ్బాయి అనిపిస్తే కనిపించిన వాడల్లా మా దురదృష్టుడు ఎలా ఉన్నాడనే స్థితికి వ్యాసుడులోనైతే ఇక కష్టపడి కన్నవాళ్ళని 9 ఏళ్ళు మోసిన వాళ్ళ మనకి ఎలా ఉంటాయండి? నిరంతరం వీళ్ళ గురించి చెత్త ఈ మాలోనే ఉంది కీలకం. అందుకే నారదుడు అడిగితే నారికి తలుచుకుని అట్లా పొరపాటు అయిందే అనవసరంగా. అప్పుడు అన్నట్ట, ఇంత విరక్తుణ్ణి, ఇంత జ్ఞానిని, ఇంత తెలివితేటలు ఉన్నవాడిని, ఇంత జీవన్ముక్తుణ్ణి నాకే అనుకోకుండా నా ప్రమేయమే లేకుండా కేవలం తపశక్తి వల్ల కలిగిన సంతానం మీద ఎంత వ్యామోహం ఉంటే మావాడు ఎలా ఉన్నాడని అడిగితే, కష్టపడి కన్నవాడు భూలోకంలో నిరంతరం వాడు గురించి ఆలోచించారంటే తప్పి ఉందయ్యా, ఈ వ్యామోహాలు ఓ పట్టాన్ని వదిలేవు కావాలంట. ఆయనే అన్నాడు, అంత కష్టపడి. అలాగే ఉండటం గొప్ప విషయం అనుకోకండి. వ్యాసుడు ఉంది కదా మనకుంటే తప్పే ఉండదు కదా. వ్యాసుడినే ఇబ్బంది పెట్టాయి అంటే మనెంత ఇబ్బంది పెడతాయి. ఓ బ్రహ్మాండమైన బుల్లెట్ ప్రూఫ్ కవచం చూడుకోండి. ఇది చే సర్వసామాన్యే అన్నాడు. మనందరి మనస్తత్వం ఒక దెబ్బలో చెప్పాడు. అందరూ ఏం కోరుకుంటారండి? సుఖం న సర్వదా భూయాత్, మాకెప్పుడూ సుఖమే కలగాలి. ఆయన అడిగినందుకు వెంటనే ఆయన పశ్చాత్తాపడి నాది కొరుకుతాడు. ఈ సంబంధం నా ధృతరాష్ట్రుడికి. ఆయన ఎలా ఉన్నాడని నేను అడగడం ఏంటి? మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారని నేను ఎందుకు అడగరా అంటే, అప్పుడే నాకు మా వాళ్ళు అనే ఒక భావన ఏర్పడుతుంది. మరి భూలోకంలో మానవులకు ఏర్పడిందంటే తప్పేదైనా ఉందా? అంచేత నాకు ఇలాంటిది కనకూడదు. అందరూ నా వాళ్ళే, ధృతరాష్ట్రుడే, దుర్యోధనుడే, శకును లేదు, ప్రజలందరూ నా వాళ్ళే అని ఒక తత్వజ్ఞానంలోకి వెళ్ళాడు. అలా మనం కూడా మనస్సును తిరగేసుకుని జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. పైగా మామూలు వాడు ఎవరైనా జ్ఞానాన్ని పొందితే మనమోటిగాళ్ళం మనం పొందితే చాలు, ఎవరికి చెప్పకపోయినా పర్వాలా. కానీ వ్యాసుడు లాంటి వాడు దాన్ని ఎవరికి చెప్పకపోతే లోకానికి మీరలా జరుగుతుంది. అందుకని ఆయన చేసిన పని ఏమిటంటే, మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. కృష్ణ కథ భాగవతం, భారత కథ మహాభారతం, శ్రీకృష్ణుని వ్యక్తిగత జీవితం భాగవతం, శ్రీకృష్ణుని సామాజిక బాబు మంచివాడు కాబట్టి అటువంటి దానికి లోటు కాకుండా ఇద్దరిని ఎట్ హోమ్ అని పిలిచి ఒకసారి కాసేపు కూర్చోబెట్టి ఇద్దరికి చెరువు పకోడీ పెట్టి, అందులో గులాబీ రంగు పకోడీ వారికి పెట్టి, పసుపు రంగు పకోడీ వీరికి పెట్టి, మరి లేకపోతే ముట్టుకోరుగా మీరు ఎవరికైనా పుష్పగుచ్చాలు ఇచ్చినా సరే చూస్తున్నాను నేను. వారు పసుపు రంగు పుష్పగుచ్చం ఇస్తున్నారు, వీరు గులాబీ రంగు ఇస్తున్నారు. లెక్కే అక్కడ కూడా తెల్లపూలు ఎవరికి నచ్చట్లేదు. అందుకని మనం ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఏమంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రయోజనం ఏమైనా ఉందా అన్నారు. పుష్పగుచ్చాలు అమ్ముకునే వాళ్ళకి ప్రయోజనంగా ఉందని చెప్పాను. ఎందుకంటే ఇవరకు ఒక ఎవరో వస్తే రాష్ట్రానికి ఒక పుష్పగుచ్చం ఇచ్చేవారు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు 2 ఇస్తున్నారు. అందుకని పూల అమ్ముకునే వాడు బాగుపడ్డారు నాయన, ఇంకెవరికి ఏం జరిగిందో నాకేం తెలియదు. ఇప్పుడు అన్ని 2 కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. అందుకంటే ఏముంది, అందుకంటే జరిగిన మేలే ఉంది కదా. ఈ మిగిలిందంతా పుష్పగుచ్చమే, ఏడవడమే, పుష్పగుచ్చం ఏం లేదు.
అందుకని నిజంగా గమనించండి, గవర్నర్ యొక్క సహృదయం ఆయన కాస్త ఏదో చెప్పాడు కూడా సర్దుకునే అవకాశాలు ఉన్నాయి. అది వారిది అంటే వారిది సముద్రంలో వందెల్లా ఉండాలి. ఎందుకు ఇద్దరిని కలుపుతాం? మరి మేము పేరు జరగడం కావాలి కదా, కీడు కాదు కదా, రసీదు దెబ్బలాడుకుంటామండి, ఎక్కడో ఒకటి రాజీ పడాలి. అలా వారధిగా ఉండడానికి నిజంగా ఆంధ్ర సాహిత్యంలో అంగీకరించిన మహానుభావుడు ఎర్రాప్రగడ. వారిది లాంటి ఆయన తలుచుకుంటే మరి ఆయన రామాయణం రచించాడంటే మనకు దొరకలేదు, కానీ సంపూర్ణంగా రామాయణం రచించాడు ఎర్రాప్రగడ, మనకి దొరకలేదు. నన్నయ్య గారిది ఏదో పర్వం పోయింది అనుకుంటున్నాం, ఎర్రాప్రగడ మొత్తం కావ్యం పోయింది. నృసింహ పురాణం రచించాడు చాలా గొప్పగా. ప్రహ్లాద చరిత్ర అంటే ఎంతసేపు పోతన గారిని చెబుతారు, ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో కూడా ప్రహ్లాద చరిత్ర అద్భుతంగా ఉంటుంది, పరమ చమత్కారంగా చెబుతాడు. హిరణ్యకశ్యపుట్ట ఆయన చమత్కారం అంటే కూడా చెబుతారు సరదాకే. 3 రోజులు ఎర్రాప్రగడ కావ్యమే కాబట్టి హిరణ్యకశ్యపుడు 3 లోకాలు ఆక్రమించాడు. బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, అందరినీ మొత్తం ఓడించేశాక. విష్ణువు కూడా ఎందుకు వచ్చిన గొడవ అవతారం ఎత్తాక చూసుకుందామని కనిపించకుండా పోయాక. శివుడు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నట్టు కైలాసం. ఎర్రాప్రగడ శివభక్తుడు, శంభుదాసుడు అంటారు ఆయనకి. ఆయన బిరుదుల్లో శంభుదాసుడు ఒకటి. అందుకని శివుడు గౌరవం కాస్త కాపాడాలి కదా, అందుకని శివుడు కైలాసంలో ఉన్నట్ట. హిరణ్యకశ్యపుడు వెళ్ళి ఎందుకులే ఈయనేం చేసినా ఒకటే, ఈయన దగ్గర ఏముంది కనుక అని వదిలేశాడు. ఎక్కెడిదెద్దు భిక్షయును ఎమ్ములు సొమ్ములు, ఎక్కెడిదెద్దు పాములును ఎమ్ములు సొమ్ములు, భిక్ష జీవనంబు ఒక్కటి కట్ట చీరయును ఉండగా నిల్లును లేదు నిక్కువమ్ము. ఇక్కరకు తపస్విజను ఏచిన అయ్యది ఏమటంచు తానొక్క నిశ్వరుని